చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. ఇక విశాఖ వన్ టౌన్ లోని లిటిల్ గార్డెన్ స్కూల్లో విద్యార్థి మృతి ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఘటనపై సమగ్ర దర్యాప్తుకు త్రిసభ్య కమిటీను నియమించింది. స్కూల్ ఎడ్యుకేషన్, విశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్, విశాఖ డీఈఓ, ఆర్టీఓలతో కమిటీ ఏర్పాటు చేసింది. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు ప్రాథమిక దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదికను అందించారు. ఇన్ డెప్త్ గా విచారించి రిపోర్ట్ ఇవ్వాలని త్రిసభ్య కమిటీ ఆదేశించింది ప్రభుత్వం. అసలేం జరిగింది? టీచర్ కొట్టడం వల్లే స్టూడెంట్ చనిపోయాడా? విద్యార్థికి ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అన్న అంశాలపై విచారణ జరిపి కమిటీ నివేదికను ఇవ్వబోతోంది. అయితే ఆ విజువల్స్ లో అక్కడ టీచర్ కొట్టడం కారణంగా పక్కన విద్యార్థికి భయం వేసి గుండెపోటు వచ్చినట్టుగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక పేరెంట్స్ కూడా అదే ఆరోపిస్తున్నారు. అది నిజంగా అందుకే జరిగిందా, లేకపోతే విద్యార్థికి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అన్న కోణంలో ఈరోజు కమిటీ నివేదికను సమర్పించబోతోంది. సమగ్రంగా విచారణ చేసిన అనంతరం కూడా ఆ రిపోర్ట్ ఆధారంగానే చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. మృతి చెందిన విద్యార్థి తండ్రి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన కుమారుడి మృతికి కారణమైన టీచర్, స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. డీటెయిల్స్ మా ప్రతినిధి రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు, ఆ అబ్బాయికి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే కేవలం టీచర్ కొట్టడం కారణంగానే భయపడి చనిపోయారా? పేరెంట్స్ వర్షన్ ఏంటి, టీచర్ వర్షన్ ఏంటి రాజు? తల్లిదండ్రులు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఏ రకమైనటువంటి హెల్త్ ఇష్యూస్ అయితే ప్రణవ్ తేజ్కి లేదు. అతను చాలా ఆరోగ్యంగా ఉన్నాడు, యాక్టివ్గా ఉన్నాడు, ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు, ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ టీచరు భయపెట్టడం వల్లే, ఎందుకంటే మనము ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఉన్నటువంటి విజువల్ని కామన్ పర్సన్ చూసినా కూడా వాళ్ళకి అర్థమవుతుంది. టీచరు మొత్తం స్టూడెంట్స్ అందరిలో కూడా కొంత కోపంగా ఉండడం, భయపెట్టడం, తన షర్ట్ బటన్స్తో పాటు మొత్తం ఆ బట్టలను విప్పే ప్రయత్నం చేయడంతో వణికిపోయినటువంటిది అవుతుంది. ఆ భయంతోనే అతనికి అంటే హార్ట్ స్ట్రోక్ వచ్చింది అనేది అక్కడ చెప్తున్నటువంటి ఒకే ఒక మాట. ముఖ్యంగా చూస్తే ప్రాథమికంగా పోస్ట్ మార్టం టీచర్ ఎప్పటి నుండో అలానే కొడుతున్నారా పిల్లల్ని, లేకపోతే మందలించడానికి ట్రై చేశారా? అది ఫస్ట్ మనం ఆలోచించాలి. సో దానికి సంబంధించి టీచర్ హిస్టరీ ఏంటి? గతంలో కూడా ఇట్లా పిల్లల్ని కొట్టిన దాఖలాలు ఉన్నాయా? అండ్ ఆ స్కూల్లో పిల్లల్ని కొట్టకూడదు అని చాలా క్లియర్ రూల్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ బోర్డ్స్ అవే చెప్తున్నాయి. సో ఆ స్కూల్లో అట్లాంటి రూల్స్ ఏం లేవా? ఖచ్చితంగా ఏ స్కూల్ అయినా సరే పిల్లల్ని కొట్టడం అనేది తప్పుగానే పరిగణించాలి. ఎందుకంటే ఒకవేళ పిల్లల్ని చదవట్లేదని ఆ టీచర్స్ కొడుతున్నారంటే చేతుల మీద కాళ్ళ మీద కొట్టాలి. కానీ అంటే మనం ఆ దెబ్బను కనుక ఒకసారి చూస్తే చెంప పైన చాలా గట్టిగా, చిన్న పిల్లలు అనేవాళ్ళు చాలా మృదువుగా ఉంటుంది వాళ్ళ శరీరం, తల అయినా ఎక్కడైనా సరే, ఒక్కసారిగా కొట్టేసరికి ముందు భయానికి గురయ్యాడు. మనం చూసాం ఆ విజువల్ ప్రకారం చూస్తే ఒక్కసారిగా ఒడిలో వాలిపోయినటువంటిది అవుతుంది. అంటే టీచర్స్ ఎవరైనా సరే అంత కర్కశత్వంగా ఉండకూడదు. పిల్లల్ని దండించేటప్పుడు కొంత ఆలోచించాల్సిందైతే ఉంది. దీని మీద ఇప్పటికే పోస్ట్ మార్టం రిపోర్ట్లో ప్రాథమికంగా వచ్చినటువంటి నివేదిక ప్రకారం ఇప్పటికే ప్రభుత్వానికి అయితే అందించినటువంటిది అవుతుంది. దానిలో కొంత భయానికి గురయ్యి గుండె నొప్పి వచ్చింది, అందుకే చనిపోయాడు అనేది ఒకటి తేలుతున్నటువంటిది అయితే ఉంది. దీని మీదే ఒక త్రీ మ్యాన్ కమిటీతో ఒక కమిటీని అయితే ప్రభుత్వం వేసింది. వాళ్ళు నివేదిక ఇచ్చిన ఆధారంగా దీనిపై చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎస్, థ్యాంక్ యూ రాజు. మొత్తానికి టీచర్ కొట్టడం కారణంగానే గుండెపోతుతో చనిపోయారు అంటూ కూడా ఇటు పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. అయితే ఎక్కడా కూడా ఎడ్యుకేషన్ బోర్డ్స్ కూడా అదే సిఫార్సు చేస్తూ ఉంటాయి. సో టీచర్స్ పిల్లల్ని కొట్టకూడదు, ఆ కొట్టే విధానానికి స్వస్తి పలకాలి అంటూ కూడా చాలా వరకు స్కూల్స్ వాటిని ఫాలో కూడా అవుతున్నాయి. టీచర్స్ ఒకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడో డిప్రెషన్లోకి వెళ్తారో తెలియదు, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. సో ఇట్లా కఠినంగా వాళ్ళు ప్రాక్టీస్ చేయకూడదు. అయితే టీచర్స్కి సంబంధించి వాళ్ళు చదువుకొని వస్తున్నప్పుడు వాళ్ళకి మేజర్గా నేర్పించేటివన్నీ కూడా ఇవే. పేషెన్స్ చాలా ఉండాలి టీచర్స్లో. ఒకవేళ పేషెన్స్ లేకపోయిన సందర్భాల్లో, లేకపోతే మీరు బ్రేక్ డౌన్ అవుతున్నారు అన్న సందర్భాల్లో ఒక బ్రేక్ తీసుకొని బయటకు వెళ్ళి నడిచిరండి, అంతే తప్ప పిల్లల మీద మీ కోపాన్ని చూపించకండి. ఈ వీడియోలో చాలా క్లియర్గా పిల్లాడిని కొట్టడం కారణంగా ఆ అబ్బాయి అలానే వాలిపోయాడు. సో దీనికి సంబంధించి ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ వీడియోకి సంబంధించి టీచర్ ముందు నుండి ఆవిడకి ఇటువంటి హిస్టరీ ఉందా, పిల్లల్ని ఇట్లానే కొట్టే హిస్టరీ ఉందా, లేకపోతే ఈ రోజు ఆవిడ అలా చేసినప్పుడు సడన్ గా ఆ అబ్బాయికి గుండెపోటు రావడం, ఆ అబ్బాయికి హెల్త్ ఇష్యూ ఏమైనా ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేసి సమగ్ర విచారణ చేసిన తర్వాత కమిటీ ఒక నివేదికను సమర్పిస్తోంది. ఆ తర్వాతని ఈ స్కూల్ కు సంబంధించి యాజమాన్యంపై అలానే ఆ టీచర్ పై కూడా ఇటు శిక్ష పడే అవకాశం కనిపిస్తుంది.